25 ఏళ్ల క్రితం దరువు ఆవిర్భావంలో అంజన్న, ఎల్లన్న, తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్ వీళ్ళంతా కూడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి దర్వీలు. దరువు అంటేనే తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆ దరువుకి. అయితే వీళ్ళకి తోడు ఎప్పుడు రవి, మన రవి ఉన్నాడు కదా, వరంగల్ రవి. మాకు అంజన్న పరిచయం అయినప్పుడు, ఎల్లన్న పరిచయం అయినప్పుడు దరువు అంజన్నగా, దరువు ఎల్లన్నగా పరిచయం అయింది. నేను అనుకున్నా ఇలా ఇంటి పేరే దరువేమో అనుకున్నా, కానీ నాకు నిజంగా తెలియదు. మొన్నటి ఇప్పటికీ కూడా తెలియదు వాళ్ళ ఇంటి పేరు ఏందో, నిజంగా తెలియదు. బొడ్డు ఎల్లన్న, కమ్మర అంజయ్య, నిజంగా తెలియదు. సిన్సియర్గా చెప్తున్నా, నాకు తెలియదు. నాకు దరువు అంజన్న, దరువు ఎల్లన్నగానే తెలుసు. ఇంటి పేరుగా మార్చుకొని ఈ దరువుని సుదూర ప్రాంతాలకు కూడా, ఇతర దేశాలకు పాకే విధంగా ఈ దరువులతో పాటు పృథ్వీరాజ్కి, అంతట్లో నాగరాజుకి, రవికి, తదితరులందరికీ కూడా, మీ టీం అందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమాభివృద్ధి. ఈ దరువుని కోసమైతే ప్రారంభించిందో అది నెరవేరిందా లేదా అనేటువంటిది మనం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చేసుకోవాలి. ఎందుకంటే 25 ఏళ్ల పండుగని అంగరంగ వైభవంగా, సంబరంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతిదానికి ఒక రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూని ఖచ్చితంగా జరుపుకోవాలని, అసలు ఏం సాధించినా ఇంకా సాధించాల్సింది ఏమిటి, ఎట్లా ముందుకు సాగాలి అనేటువంటి దానిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. చాలామంది ఉన్నారు వేదిక మీద. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దరువుతో పాటు అరుణోదయ కూడా ప్రయాణం చేసింది. చాలా వేదికలు, అనేక వేదికలు, ఒకటా రెండా లెక్క చెప్పలేము, కానీ అనేక వేదికల్ని పంచుకున్నాము. పంచుకునేటువంటి అవకాశం కూడా ఆ రకంగా దొరికింది అందరికీ. అట్లనే ఎల్లన్న, అంజన్న, పృథ్వీ అందరూ కలిసి తయారు చేసినటువంటి ఒక పాట, తెలంగాణ అమరుల పాటని నన్ను వీడియో ఆల్బంలో చేయాలక్క అని కోరినప్పుడు పృథ్వీరాజ్ వాళ్ళ ఊర్లోనే, ముచ్చర్లలోనే దాన్ని షూట్ చేశాము. మీ అందరికీ తెలిసిందే ఆ పాట, మీరందరూ కూడా చూసింది. దండా